Dear students, welcome to Suresh sir classes. This is 20 Devanna, assistant professor. ఈ రోజు మనం ఈ షార్ట్ వీడియో 1857 తిరుగుబాటు పైన చేస్తున్నాం. విద్యార్థులారా, సాధారణంగా పోటీ పరీక్షల్లో భారతదేశ చరిత్ర పైన ఇండియన్ హిస్టరీలో వచ్చేటువంటి ప్రశ్నల్లో ఎక్కువగా భారత జాతీయోద్యమం పైన ప్రశ్నలు వస్తుంటాయి. భారత జాతీయోద్యమంలో ఈ 1857 తిరుగుబాటు పైన అనేక మార్లు ప్రశ్నలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ 1857 తిరుగుబాటు పైన చాలా రకాలైనటువంటి పద్ధతుల్లో విశ్లేషణతో కూడినటువంటి విమర్శనాత్మకమైనటువంటి పద్ధతిలో ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి 1857 ఈ తిరుగుబాటుని అసలు తిరుగుబాటు నిర్వచనంలోనే రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు సిపాయిల తిరుగుబాటు అని, కొందరు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామము అని, మరికొందరు ఇది కేవలం సిపాయి పితూరి అని, అలాగే నాగరిక అనాగరిక జాతుల మధ్య జరిగినటువంటి ఘర్షణ అని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఇంత భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి అంశం కాబట్టి దీనిపైన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే విద్యార్థులారా, ప్రతి టాపిక్ని ముందుగా చాప్టరైజేషన్ చేసుకోవాలి. అంటే ప్రతి టాపిక్ని మనం ఇలా చాప్టరైజేషన్ చేసుకోవడం ద్వారా ఏ రకంగా కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు మ్యాటర్ అనేటువంటి స్లిప్ కాకుండా మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అట్లా 1857 తిరుగుబాటుని కనుక మనం చాప్టరైజ్ చేసుకున్నట్లయితే ముందుగా రీజన్స్, కారణాలు, మళ్ళీ ఆ కారణాల్లో కూడా కాజెస్లో కూడా మళ్ళీ మనం రాజకీయ కారణాలు అని, సాంఘిక కారణాలు అని, ఆర్థిక కారణాలు, మత కారణాలు, సైనిక కారణాలు, తక్షణ కారణాలు, మళ్ళీ ఈ కాజెస్లో కూడా మళ్ళీ మనకు భిన్నమైనటువంటి కారణాలు ఉంటాయి. అలాగే తిరుగుబాటు గమనం, తిరుగుబాటు ఎలా జరిగింది, అలాగే దాని ఫలితాలు, దాని కాన్సిక్వెన్స్ ఏమిటి, అలాగే ఆ తిరుగుబాటు యొక్క ప్రభావం భారత జాతీయోద్యమంపై ఎలా పడింది. సో ఇట్లా కనుక మనం తిరుగుబాటుని చాప్టరైజ్ చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా పూర్తి సమాచారం రావడానికి అవకాశం ఉంటుంది. 1857 తిరుగుబాటు 1857 మే 10వ తేదీ నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో ప్రారంభమైనట్టుగా చెప్తుంటాం. ఆనాడు గవర్నర్ జనరల్గా ఉన్నవాడు లార్డ్ కానింగ్. ఆనాడు ఉన్నటువంటి చిట్ట చివరి మొఘల్ పాదుషా బహదూర్ షా జాఫర్ II, ఆనాడు ఉన్నటువంటి ఇంగ్లాండు రాణి విక్టోరియా, క్వీన్ విక్టోరియా. అయితే 1857 తిరుగుబాటు మే 10వ తేదీ నాడు మీరట్లో ప్రారంభమైనా దానికంటే ముందు అనేక కారణాలు దానికి కారణమై అది తిరుగుబాటుగా పరిణమించడానికి కారణమయ్యింది. ఒకటి. రెండోది, 57 తిరుగుబాటు కంటే ముందు కూడా భారతదేశంలో అనేక తిరుగుబాట్లు వచ్చాయి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. మద్రాసులో వెల్లూరు జైలు ఖైదీల తిరుగుబాటు, విశాఖపట్నంలో తిరుగుబాటు, బారక్పూర్ తిరుగుబాటు, కర్ణాటకలో ధార్వాడ్ జిల్లాలో కిట్టూరు సంస్థానాధీశురాలైన రాణి చెన్నమ్మ తిరుగుబాటు. ఇలా తిరుగుబాటు కంటే ముందు ఎక్కడెక్కడ తిరుగుబాట్లు వచ్చాయి అనేటువంటి దానిపైన కూడా షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి విద్యార్థులారా. కానీ ఆ తిరుగుబాట్లన్నీ కూడా స్థానికంగా చిన్నపాటి తిరుగుబాటుగా వచ్చాయి. కాబట్టి సులభంగానే బ్రిటిష్ వారు ఆ తిరుగుబాట్లను సునాయాసంగా అణిచివేయడం జరిగింది. కానీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున బ్రిటిష్ వారు ఒక కలవరపాటుకు గురి చేసినటువంటి తిరుగుబాటు ఈ 1857 తిరుగుబాటు. అంతకంటే ముందు చెదురుముదురుగా చిన్నపాటి అక్కడగా తిరుగుబాట్లు వచ్చినప్పటికీ కూడా సులభంగానే బ్రిటిష్ వారు దాన్ని కాలరాయగలిగారు. కానీ జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున బ్రిటిష్ వారిని ఆశ్చర్యానికి గురి చేసే, ఒక ఉలిక్కిపాటుకు గురి చేసేటువంటి తిరుగుబాటు ఇది. కాబట్టి సహజంగానే దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది మన సిలబస్లో. సో దానికి అట్లా కారణాలు కనుక తీసుకుంటే మనం ముందుగా పొలిటికల్ రీజన్స్, రాజకీయ కారణాలు కనుక తీసుకున్నట్లయితే భారతదేశంలో 1799లో లార్డ్ వెల్లస్లీ బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు సబ్సిడరీ అలయన్స్, సైన్య సహకార పద్ధతి అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ సైన్య సహకార పద్ధతి ప్రకారం భారతదేశం రెండుగా విభజితమయ్యింది. నేటివ్ ఇండియా, ప్రిన్స్లీ నేటివ్ ఇండియా, లేదా దాన్ని ప్రిన్స్లీ స్టేట్ ఇండియా అంటాం, మరొకటి బ్రిటిష్ ఇండియా. సో ఆ సైన్య సహకార పద్ధతి పైన సంతకం చేసినటువంటి రాజుల్లో తొలివాడు మన హైదరాబాద్ నిజాం అలీ ఖాన్. సో ఇట్లా ఆనాడు ఉన్నటువంటి పెద్ద సంస్థానం కూడా అదే.
ఇలా పెద్ద సంస్థానాధీశుడైనటువంటి నిజాం అలీ ఖాన్ హైదరాబాద్ నిజామీ సంతకం చేయడంతో దేశవ్యాప్తంగా అనేక మంది స్వదేశీ రాజులు సంతకం చేయడంతో భారతదేశం 2 రూపాయలు సంతరించుకుంది. ఇలా సంతకం చేసినటువంటి స్వదేశీ రాజులు బ్రిటిష్ వారి షరతులకు ఆంక్షలకు కట్టుబడి సంతకాలు చేయడం చేత ఈ రకమైనటువంటి సంస్థానాలు ఉన్నటువంటి ప్రాంతాన్నంతా కూడా నేటివ్ ఇండియా లేదా ప్రిన్స్లీ స్టేట్ ఇండియా, స్వదేశీ సంస్థానాల భారతదేశం అని, ఉదాహరణకు హైదరాబాద్, ట్రావెంకోర్, జూనాగఢ్, కశ్మీర్, అయోధ్య ఇలాంటివన్నీ కూడా. మరొకటి ప్రత్యక్షంగా బ్రిటిష్ వారే పరిపాలించేటువంటి ప్రాంతం, అదే మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్, బీహార్, ఒరిస్సా, బొంబాయి ప్రెసిడెన్సీ ఇలాంటివన్నీ కూడా బ్రిటిష్ ఇండియా. సో ఇట్లా 1799లో లార్డ్ వెల్లెస్లీ ప్రవేశపెట్టినటువంటి సైన్య సహకార పద్ధతి తరువాత 50 ఏళ్లకు సుమారుగా లార్డ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా వచ్చిన తర్వాత డాక్టర్ ఆఫ్ లాబ్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీని ప్రకారం ఏమిటంటే బ్రిటిష్ వారు నేటివ్ ఇండియా పరిధిని తగ్గించి బ్రిటిష్ ఇండియా పరిధిని పెంచాలి. అంటే ఈ 50 ఏళ్ల కాలంలో వాళ్ళకు వచ్చినటువంటి వెసులుబాటు, వాళ్ళకు వచ్చినటువంటి అవగాహన, వాళ్ళకు వచ్చినటువంటి పరిపాలన అనుభవం దృష్ట్యా లార్డ్ డల్హౌసీ ఈ రకమైనటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా దానికంటే ముందు ఒకటి, అసలు బ్రిటిష్ వారు ఈ రకమైనటువంటి 2 రూపాల్లో పాలించడానికి కారణం ఏమిటంటే 1776లో అమెరికా విప్లవం వచ్చేదాకా అమెరికా కూడా బ్రిటిష్ వారి వలస, భారతదేశానికంటే పెద్ద వలస అమెరికా. అంత పెద్ద అమెరికాని బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా డైరెక్ట్గా వాళ్ళే పరిపాలించగలిగారు. కారణం ఏమిటంటే ఒకే భాష, ఒకే మతం, ఒకే జాతి, ఒకే ప్రాంతం అక్కడ ఉండడం చేత దాన్ని పాలించడం చాలా సులభమైపోయింది బ్రిటిష్ వారికి. కానీ ఇక్కడ భిన్న భాషలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న ఆచారాలు, అన్ని భిన్నత్వంతో కూడినటువంటి దేశం కాబట్టి దీన్ని మనం ఏకాఏకిన పూర్తిగా ప్రత్యక్షంగా సుదీర్ఘంగా పాలించలేం. కాబట్టి దీన్ని మనం 2 రూపాల్లోకి మార్చినట్లయితే కొంత ప్రాంతాన్ని మనం ప్రత్యక్షంగా పాలించి మరికొంత ప్రాంతాన్ని పరోక్షంగా నియంత్రించవచ్చు అనేటువంటి ఎత్తుగడలో భాగంగా వెల్లెస్లీ ఈ సబ్సిడరీ అలయన్స్ ప్రవేశపెడితే డల్హౌసీ వచ్చిన తర్వాత దాన్ని డాక్టర్ ఆఫ్ లాబ్స్ పేరుతో ఒక్కొక్క పుత్ర సంతానం లేనటువంటి స్వదేశీ రాజుల యొక్క రాజ్యాలని వారి మరణానంతరం బ్రిటిష్ ఇండియాలో కలిపివేయడం. అంటే ఏమిటి? ఆ ప్రాంతానికి ఉన్నటువంటి నేటివ్ ఇండియా స్టేటస్ని తగ్గించి బ్రిటిష్ ఇండియాలోకి విలీనం చేయడం ఒకటి. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలోనే మరొకటి, స్వదేశీ సంస్థానాధీశులకు అప్పటి వరకు రాజభరణాల పెన్షన్స్ ఇస్తూ వస్తున్నారు. బ్రిటిష్ వారు రాజ్యాధికారం వారి వశమైన తరువాత బక్సర్ వార్ ద్వారా 1764 బక్సర్ వార్ ద్వారా రాజ్యాధికారం హస్తగతమైన తరువాత అనేక యుద్ధాల ద్వారా వారి యొక్క రాజ్యాన్ని విస్తరించడం ప్రారంభించారు. ఆంగ్లో మరాఠా, ఆంగ్లో కర్ణాటక, ఆంగ్లో పంజాబ్, ఆంగ్లో సిక్, ఆంగ్లో మైసూర్ ఇలా ఒక్కొక్క యుద్ధం ద్వారా ఒక్కొక్క ప్రాంతాన్ని వారు బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది, అంతర్భాగం చేయడం జరిగింది. ఇలా వారు రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు ఆ రాజ్య వారసులు ఎవరైతే ఉన్నారో వారికి జీవించడానికి భరణం, పెన్షన్ ఇవ్వడం ఆనాడు జరిగిన ఒప్పందాల్లో భాగం. సో ఇప్పుడు డల్హౌసీ ఏం చేశాడు? ఇక భరణం నిలిపివేయబడుతుంది. సో ఇట్లా స్వదేశీ రాజులకు పుత్ర సంతానం లేకపోవడం చేత వారు మరణించిన తర్వాత బ్రిటిష్ ఇండియాలో కలిపివేయబడతాయి ఒకటి. రెండోది, స్వదేశీ రాజులకు అప్పటి వరకు చెల్లిస్తూ వస్తున్నటువంటి భరణం నిరాకరించబడడం. మూడోది, ఆనాడు ఉన్నటువంటి మొఘల్ పాదుషా 2వ బహదూర్ షా జాఫర్ II అగౌరవపరిచేటువంటి తీర్మానాలు చేయడం. సో ఇట్లాంటి వాటి కారణంగా, ఈ రాజకీయ పరిస్థితుల కారణంగా రాజ్యాలు కోల్పోయినటువంటి స్వదేశీ రాజులు మొట్టమొదటిసారిగా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతానికి బలైనటువంటి తొలి రాజ్యం సతారా అడుగుతుంటాడు ఇలాంటి ప్రశ్నలు. సో అట్లా సతారా, అయోధ్యనైతే ఏకంగా బేగం హజరత్ మల్ పాలిస్తోంది. కుమారుడు మైనర్ కావడం చేత బేగం హజరత్ మల్ పాలిస్తే దుష్పరిపాలన నెపముతో అయోధ్యని కూడా ఆక్రమించారు. అంటే పుత్ర సంతానం లేకపోవడం చేత కొన్ని రాజ్యాలు, దుష్పరిపాలన నెపంతో రాజ్యాలు, భరణం నిరాకరించబడడం, స్వదేశీ రాజులను అగౌరవపరచడం లాంటి పద్ధతుల్లో ఈ రాజకీయపరమైనటువంటి కారణాలు తిరుగుబాటు కారణమైనాయి. సో అట్లా ఏ రాజ్యం ఏ సంవత్సరంలో విలీనమయ్యింది అనేటువంటి దానిపైన కూడా అడుగుతుంటాడు. సతారా నుంచి మొదలుకొని ఝాన్సీ దాకా, సతారా, అయోధ్య, భగత్, ఝాన్సీ, ఉదయ్పూర్, సంభాల్పూర్ ఇలా అనేక రాజ్యాలు బ్రిటిష్ వారు నేటివ్ ఇండియా స్టేటస్ తొలగించి బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం చేయడం జరిగింది.
సో ఇట్లా పొలిటికల్ రీజన్స్ ఏమేమయ్యాయి అంటే చాప్టరైజేషన్ చేసుకొని మళ్ళీ పొలిటికల్ రీజన్స్, మళ్ళీ సబ్ చాప్టర్ పొలిటికల్ రీజన్స్, ఆ పొలిటికల్ రీజన్స్లో మళ్ళీ ఏ ప్రాంతం పరసత్వం లేకపోవడం చేదే రాజ్యం, దుష్పరిపాలన నెపంతో ఏ రాజ్యం, భరణం ఎవరికి నిరాకరించబడింది, ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి విద్యార్థులు. నెక్స్ట్ సాంఘిక కారణాలు, సోషల్ రీజన్స్. సాంఘిక కారణాలు, బ్రిటిష్ వారు భారతదేశంలో కొన్ని చట్టాలు తెచ్చారు, సామాజిక పరమైనటువంటి చట్టాలు. రాజా రామ్మోహన్ రాయ్ కృషికి ఆకర్షితుడైనటువంటి విలియం బెంటింగ్ 1829లో సతీ సహగమన నిషేధ చట్టం తెచ్చాడు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. శతాబ్దాలుగా వస్తున్నటువంటి దురాచారాన్ని నిర్మూలిస్తూ సతీని అధికారికంగా చట్టబద్ధంగా నిషేధించాడు బెంటింగ్. కానీ ఇది కొంతమంది సనాతన సాంప్రదాయవాదుల మనోభావాన్ని దెబ్బతీసింది. అలాగే లార్డ్ డల్హౌసీ 1856లో 2 చట్టాలు తెచ్చాడు. విడో రీమ్యారేజ్ యాక్ట్, వితంతు పునర్వివాహ చట్టం తెచ్చాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషికి ఆకర్షితుడై. అలాగే వారసత్వ చట్టం తెచ్చాడు లార్డ్ డల్హౌసీ. సో ఇట్లాంటి చట్టాల కారణంగా అవి ఆహ్వానించదగ్గ చట్టాలైనా ఆరోగ్యకరమైనటువంటి చట్టాలైనా కూడా అవి సాంప్రదాయవాదుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసింది. ఇవి మా యొక్క సాంప్రదాయాన్ని దెబ్బతీస్తున్నాయని. కాబట్టి కారణం ఏదైనా కూడా ఇలాంటి సామాజిక పరమైనటువంటి అంశాలు కూడా సాంప్రదాయవాదులు ఎలా దెబ్బతీసాయి, ఏ ఇయర్లో ఏ చట్టం ఎవరు తెచ్చారు, ఆ చట్టం ద్వారా వచ్చినటువంటి మార్పు ఏమిటి, అది కాస్త తిరుగుబాటులోకి ఎలాంటి వర్గాన్ని ఆహ్వానించింది, ఆకర్షించింది అనేటువంటిది ఇక్కడ మనం నోట్స్గా తయారు చేసుకోవాలి.